రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది కోవా బన్ ఇష్యూ. కోవా బన్ వివాదం ఇప్పుడు మంత్రి నారా లోకేష్ వరకు వెళ్ళింది. మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. కర్నూలు చిరు వ్యాపారి వలీకి అండగా నిలబడ్డారు లోకేష్. దానికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశారు ఆయన. వలీ ఎదుర్కొన్న ఈ పరిస్థితికి చాలా బాధపడుతున్నా. ఇలాంటి విభజన రాజకీయాలు మతపరమైనటువంటి వేధింపులకు మన తెలుగు సమాజంలో చోటు లేదు. త్వరలోనే వలీని కలిసి కోవా బన్ రుచి చూస్తాను అని చెప్పి లోకేష్ ట్వీట్ చేశారు. లోకేష్తో పాటుగా వలీకి పెద్ద ఎత్తున పలువురు టీడీపీ నేతలు కూడా అండగా నిలబడ్డారు. మేడారం జాతరలో 10 రూపాయలకి కోవా బన్ విక్రయించినటువంటి వలీని కొంతమంది అక్కడికి వచ్చినటువంటి మీడియా పేరిట వాళ్ళు ఇదంతా కూడా విషమని, ఇది చేయడం మూలంగా హిందువుల జనాభా తగ్గుతుందని, ముస్లింలే దీని వెనుక ఉన్నారని, రకరకాలుగా మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అని ప్రయత్నం చేశారని పెద్ద ఎత్తున సోషల్ మీడియా మొత్తం ఏకమైపోయి వలీకి సపోర్ట్ ఇచ్చింది. పెద్ద ఎత్తున వాళ్ళొక మతానికి సంబంధించినటువంటి మీడియాగా మారిపోయి ఓ మతాన్ని రెచ్చగొట్టే విధంగా లేకపోతే ఇంకో మతానికి సంబోధించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారన్నట్టుగా సోషల్ మీడియా మొత్తం కోడై కూసింది. దీంతో ఇప్పుడు ఈ సమస్య నారా లోకేష్ వరకు వెళ్ళింది. కోవా బన్లో ఏదో కలిపారని, అది ఫుడ్ జిహాద్ అని, దాన్ని హలాల్ చేస్తున్నారని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు ఆ యూట్యూబర్. కోవా బన్ తినాలని అందరూ ముందు వలీని వేధించిన ఆ యూట్యూబర్లకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు వలీకే అందరూ మద్దతు తెలుపుతున్నారు. సో ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన లోకేష్ చేసిన ట్వీట్ కూడా చూస్తున్నాం. సో లోకేష్ వలీకి సపోర్ట్ ఇస్తూ ట్వీట్ చేశారు. సో ఆ ట్వీట్లో వలీ దగ్గరికి వెళ్ళి వలీని కలిసి వలీ చేసినటువంటి కోవా బన్ తింటానని చెప్పి కూడా నారా లోకేష్ ట్వీట్ చేయడం చూస్తూ ఉన్నాం. సో ప్రజెంట్ నారా లోకేష్ ట్వీట్ తర్వాత పెద్ద ఎత్తున టీడీపీ సపోర్టర్స్ కూడా మద్దతిస్తున్నారు. టీడీపీ సంబంధించి చాలా మంది కూడా ఆయనకు సపోర్ట్ ఇస్తున్నట్టు సిచ్యువేషన్ కనబడుతోంది. సో డియర్ బ్రదర్ వలీ, ఐఎమ్ డీప్లీ సారీ దట్ యూ హ్యాడ్ టు endure this. Such divisive and communal behavior has no place in our Telugu society, which has always stood for harmony, mutual respect and brotherhood. I will meet you soon and look forward to tasting your famous కోవా బన్. సో ఆయన చేసిన ట్వీట్ ఇది. ఒకసారి వలీ మాట్లాడుకోవచ్చారు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా. మేడారం జాతరలో కోవా బన్ అమ్మినటువంటి వలీ మాటల్లో ఏం జరిగింది ఆయన మాటలో విందాం. నేను సమ్మక్క సార్ ఎప్పుడైనా సార్ నేను పోయింటే మీడియాతో వచ్చి సార్ మాకు ఎక్స్పెక్ట్ డేట్ అడుగుతున్నాను సార్ బన్కి. నేను చెప్పినా సార్ బన్కి ఎక్స్పెక్ట్ డేట్ ఏముండదు సార్ చెప్పినా సార్. నేను అది కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడు సార్. ఆధార్ కార్డు ఇవ్వమంటారు, ఆధార్ కార్డు నేను తెచ్చుకోవాలి సార్. నేను మర్చిపోయినా సార్, నేను చెప్పినా సార్. నేను అయితే కూడా సార్ పాన్ కార్డు ఇది అది ఏమంటున్నా సార్. ఆయన మీ ఓనర్కి చెప్పు అంటున్నాడు సార్. సార్ మా ఓనర్ యాడు అని చెప్పాను సార్. నేను మాకు యాడి పోయినా కూడా వ్యాపారం సరిగ్గా జరుగుతుందా సార్. ఎవరు చూసినా కూడా సెల్లులో చూసి కూడా అవమానం చేస్తారు సార్. మాకి దాదాపు మాకు నష్టం వచ్చింది సార్. ₹1,00,000 పైన అయింది సార్ మాకి. ఇప్పుడు మీ ఆధార్ ఇప్పుడు మేము ఖాళీ ఉన్నాం సార్. యాడికి పోయినా కూడా అదే చెప్తాం సార్. మాకి ఈ ఎవరు అదే అంటారు సార్. మాకి అవమానం చేస్తున్నారు సార్ అందరు సార్. మాకి ఆటోలో మొత్తం సార్. మేము ఏడిపోయినా కూడా మాకు వ్యాపారం జరిగేస్తారు. నందలైనా కర్రలు అయినా ఏడిపోయినా కూడా మాకు వ్యాపారం జరుగుతుంది సార్. మాకి సెల్లులో చూసి కూడా మాకి ఇది అవమానం చేస్తాం సార్. మాకి మీరు ఏమైనా చేసేసి అని మేము కోరుకుంటున్నాం సార్. నష్టపోయినాం సార్. మేము ₹1,00,000 నష్టపోయినా సార్. ₹1,00,000 పైన అయింది సార్. మాకి మేము చిన్నప్పుడు ఇది వ్యాపారం సార్. మాది ఏ వ్యాపారం సార్. మాకి మా తాతలు ముత్తాతలు ఈ వ్యాపారం సార్. గత చిరు వ్యాపారం మీద ప్రతాపం. రెస్టారెంట్లో అక్కడ ఎటువంటి సవలతులు లేకున్నా అక్కడ కిచెన్ చూస్తే దరిద్రంగా మనం చూసాం. అప్పుడప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు తనిఖీలు చేస్తారు. ఎక్కడెక్కడైతే మనం జెప్టోలు జొమాటోలు రకరకాల పెట్టి మనం ఆర్డర్లు పెట్టుకొని తింటాము అక్కడ నానా దరిద్రం ఉంటుంది. ఆ దరిద్రాన్ని తీసుకొచ్చిన తర్వాత మనకు మంచి నీట్ ప్యాకేజ్ చేస్తే తింటాం. సో వాళ్ళు ఎక్కడ తయారు చేస్తారని తెలియదు. కానీ చిరు వ్యాపారులు కదా, సైకిల్ మీద అమ్ముకునేటువంటి వ్యక్తులు వాళ్ళంతా. సో దాంట్లో ఏదో కలిపారని ఫుడ్ పాయిజన్ నిజాలు ఇంతవరకు ఎవరైనా తిన్నవారో ఆ రకమైనటువంటి ఫుడ్ పాయిజనింగ్కి గురయ్యారా, వాళ్ళకి అనారోగ్య బారిన పడ్డారా, ఇంకేదైనా జరిగిందా, ఎటువంటి దాఖలాలు లేవు. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఎవరైతే అక్కడ యూట్యూబర్లు క్వశ్చన్ చేస్తారో వాళ్ళు చూపించండి మరి. సో ఎందుకంటే దీనికి ఒక కంక్లూజన్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైనా నిజంగా దీనివల్ల ఫుడ్ పాయిజన్ అయిందా. అంతకుముందు నేను ఒక వీడియో చూశాను. బీజేపీకి సంబంధించిన ఒక కార్పొరేటర్ కూడా ఈ కోవా బన్ తినడం మూలంగా మగవాళ్ళకి స్పర్మ్ కౌంట్ తగ్గుతుందని, దానివల్ల పిల్లలు పుట్టడం లేదని, ఇలా హిందువుల జనాభాని తగ్గించడం కోసం మతం కుట్రకు తెరలేపుతుందని, దీంట్లో ఏదో పాయిజన్ కలుపుతుందని వాటిని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. సో నిజంగా అటువంటిదైనా టెక్నికల్ కెమికల్ అంశం కానీ లేకపోతే కెమికల్స్ ఏమైనా కనుక ఉండి ఉంటే
వాటిపై చర్యలు తీసుకోవడానికి డెఫినెట్గా ప్రభుత్వం కృషి చేయాల్సింది. వాళ్ళు ఎవరైతే స్టాండ్ తీసుకున్నారో, నిజంగా ఈ రకంగా అనుమానం ఉందని వ్యక్తులు స్టాండ్ తీసుకున్నారో, ఆ స్టాండ్ ఇంకెంత పుట్ ఫార్వర్డ్ చేసి నిజంగానే ఆ మాదిరిగా జరుగుతోంది, మగవాళ్ళను లేకపోతే పిల్లల్ని ఆడవాళ్ళని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి ఫర్దర్ జనరేషన్స్ లేకుండా పాపులేషన్ కంట్రోలింగ్ కోసం దీంట్లో ఒక మతం ప్రయత్నం చేస్తుందని అంటే దాని తగ్గట్టుగా ఆధారాలు రుజువు చేసి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి. అప్పుడు ఈ సోషల్ మీడియా మొత్తం కూడా మీ వైపు నిలబడుతుంది, ఈ సామాన్యులంతా మీ వైపు నిలబడతారు. కానీ ఎటువంటి ఆధారం లేకుండా ఫేమస్ కావాలని చెప్పి 4 వీడియోలు చేసి రాజకీయ నాయకులుగా మంచి పేరున్న వాళ్ళు రాజకీయ నాయకులు దీంట్లో వీడియోలు చేయడం ఏంటి, లేకుంటే యూట్యూబర్లుగా పని కట్టుకొని మరి ఇదే టార్గెట్ చేసి చిన్న చిన్న చిరు వ్యాపారాన్ని టార్గెట్ చేయడం, లేకపోతే ఆలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ వీడియోలు చేసి ఒక వివాదాన్ని సృష్టించడం. సో అంటే ఒక మతానికి సంబంధించి సపోర్టివ్గా చేయడంలో తప్పేం లేదు, కానీ అది వివాదం కాకూడదు. అది వేరే ఒక మతాన్ని ఇబ్బంది పెట్టడం, వేరే ఒక వివాదాన్ని దాడి చేయడం, కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేయకుండా ఉండాలి. ఎవరైనా కూడా, అది ఏ మతంలో ఉన్నా ఎవరైనా కూడా మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోవడం తప్పేం లేదు, కానీ ఎదుటి వాళ్ళని కించపరిచినప్పుడే ఇక్కడ ఇబ్బంది. సో అటువంటి సిచ్యువేషన్ ఉంది. మతాల పేరిట విధ్వంసాలు క్రియేట్ చేయకండి, ఇటువంటి దానికి తెలుగు రాష్ట్రాల్లో తావు లేదు అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇప్పుడు మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, నారా లోకేష్ వరకు వెళ్ళింది ఈ సమస్య, మేడారంలో మొదలైనటువంటి ఈ యొక్క చిన్న వీడియో వైరల్ అయిపోయి నారా లోకేష్ కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు, నేను అక్కడికి వస్తానంటున్నారు. ఆయనకి నేను కోవబన్ టేస్ట్ చేస్తానని చెప్తున్నారు. అటువంటి వాటికి తెలుగు రాష్ట్రంలో తావు లేదంటున్నారు. సో ఇప్పుడు ఎవరైతే ఈ వివాదానికి కారణమయ్యారో వాళ్ళపై ఏమైనా చర్యలు ఉండబోతున్నాయా? లోకేష్ రియాక్ట్ అయ్యారు కాబట్టి. బేసిక్ గా ఇష్యూ మేడారం జాతరలో జరిగింది, తెలంగాణలో జరిగిన పరిస్థితి. కాకపోతే ఇతను కర్నూలు జిల్లా నంద్యాలకు సంబంధించిన చెల్లు. సో ఈ ఇష్యూ చిలికి గాలివాన్లా మారిందని చెప్పాలి. అంటే చాలా మంది ఈ ఈ వలి అనే ఎవరైతే ఇద్దరు వ్యాపారి ఉన్నారో, బుక్కవ తయారు చేసే వ్యాపారి కి వెళ్ళి చాలా మంది పద్ధతిగా చాలా మంది కూడా నిలబడుతున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు నారా లోకేష్ కూడా డైరెక్ట్ గా ఓపెన్ గానే ఆయన తన మద్దతును చిరు వ్యాపారికి తెలిపారు. ఆయన చాలా క్లియర్ గా చెప్పారు, తెలుగు రాష్ట్రాల్లో మతద్వేషాలకు లేకపోతే రిచుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాల్లో స్కోప్ అయితే ఉండదు అనేది. నేను కర్నూలుకి వెళ్తా, వలిని కలుస్తా, వలి తయారు చేసిన పని రుచి కూడా చూస్తానని చెప్పి ఆయన అడగా ట్వీట్ చేసిన పరిస్థితి నిజంగా కొంత ధైర్యాన్ని ఇచ్చింది. నిజంగానే వలికి కూడా లోకేష్ ట్వీట్ కొంత ధైర్యాన్ని పూర్తిగా ఇచ్చినట్టేనే మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇట్లాంటి విభజన రాజకీయాలు లేకపోతే మతపరమైన వేధింపులు తెలుగు సమాజంలో ఎక్కడ ఉండడానికి లేదు అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. వలి ఎదుర్కొంటున్న పరిస్థితి చాలా బాధపడుతున్నా కోవాపన్ పై అనేది కొంత లోకేష్ చెప్పిన ట్వీట్ కూడా కొంత ధైర్యాన్ని ఇచ్చే, వ్యాపారికి కూడా కొంత ధైర్యాన్ని ఇచ్చే పరిస్థితి ఉంది. ఆర్టీవీతో కూడా వలి మాట్లాడారు, క్లియర్ గా ఆయన ఏం జరిగిందో కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో మనం కూడా చూసాం ఇప్పుడు ఆయన ఏం మాట్లాడే. ఆ రోజు జరిగిన సంఘటన, మేము ఏదో వ్యాపారం చేసుకుంటున్నాం, మా తాతల నుంచి మాకు తెలిసిన వ్యాపారం ఇది ఒకటే, మేము 1,00,000 రూపాయల వరకు కూడా మేడారం జాతర కోసం అని మేము వెళ్ళాం, అక్కడ కావాలని మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేశారు, మోరల్ గా మాకు ఒక చిన్న ఇబ్బంది, మోరల్ గా ఒక పెద్ద ఇబ్బందినే ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడారు. ఈ రోజు లోకేష్ ట్వీట్ కూడా టీడీపీ నేతలు కావచ్చు అందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. డెఫినెట్ గా వాళ్ళకి కొంత ధైర్యాన్ని కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో వలికి వస్తున్న మద్దతుకి ఇప్పుడు నారా లోకేష్ కూడా మద్దతు తెలపడంతో ఒకసారిగా కొంత పార్టీ నుంచి కూడా గైడెన్స్, పార్టీ పెద్దలు కూడా ఆయనకి మద్దతుగా నిలవడానికి ట్రై చేస్తున్నారు. చూడాలి మరి లోకేష్ ఎప్పుడు వలిని కలుస్తాడు. ఆయనే చెప్పాడు కాబట్టి కర్నూలు వెళ్తా వస్తాను అని, బంద్ రుచి కూడా చూస్తారని చెప్పాడు కాబట్టి. సో అది ఎప్పుడు డేట్ అనేది ఇంకా అఫిషియల్ గా ఏ రోజు ఆయన వెళ్ళబోతున్నారని తెలిసి అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి. కానీ ఏదైనా ఒక రకంగా వలికి లోకేష్ మద్దతు తెలపడం మాత్రం ఆయనకే ఆయన కుటుంబ సభ్యులకి కొంత ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనేది చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా వలీకి పెద్ద ఎత్తున సోషల్ మీడియా సపోర్ట్ ఇచ్చింది. పెద్ద ఎత్తున వలీని ఇలా చేయడం తప్పు, ఒక చిన్న వ్యాపారిని పట్టుకొని మీ ప్రతాపమా, మతం మీడియా అంటూ ఆ మీడియాని కానీ లేకపోతే ఆ యూట్యూబర్ని కానీ పెద్ద ఎత్తున దూషించడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా అంతా కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. సో
ఒక అబద్ధపు మాటల్ని, అసత్యము అనేటువంటి మాటల్ని పెట్టి ఈ రకంగా కోవాబంలో ఏదో కలిపారని, ఆ తర్వాత అది విషమని, లేకపోతే అది ఫుడ్ పాయిజన్ అని, లేకపోతే అది చేయడం మూలంగా మగవాళ్ళకి ఆడవాళ్ళకి వాళ్ళ యొక్క పిల్లల్ని పుట్టేటువంటి శక్తి తగ్గుతుందని రకరకాల ప్రచారం జరిగింది. సో వాటిని సోషల్ మీడియా తీవ్రంగా ఖండించింది. చాలామంది వలిని వెళ్ళి కలిశారు, వలికి సపోర్ట్ ఇచ్చారు, వలికి సపోర్ట్గా నిలబడ్డారు. ఇప్పుడు వలి విషయంలో నారా లోకేష్ కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. నారా లోకేష్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి వలి ఏం మాట్లాడో చూద్దాం. ఈ వీడియో మీరు కూడా చూసినట్టయితే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? వలికి సపోర్ట్ చేస్తారా, లేదంటే ఆ యూట్యూబర్కి సపోర్ట్ చేస్తారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. సమ్మక్క సార్గా ఎప్పుడైనా సార్ నేను పోయింటే మీడియా అతను వచ్చి సార్ మాకు ఎక్స్పెక్ట్ చేయడం సార్ బండికి నేను చెప్పినా సార్ బండికి ఎక్స్పెక్ట్ ఏముండదు సార్ చెప్పినా సార్ నేను. అది కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడు సార్ ఆధార్ కార్డు ఇవ్వమంటారు. ఆధార్ కార్డు నేను తెచ్చుకోవాలి సార్, నేను మర్చిపోయినా సార్ నేను చెప్పినా సార్ నేను. అయితే కూడా సార్ పాన్ కార్డు ఇది అది ఇవ్వమంటున్నా సార్ ఆయన. మీ ఓనర్కి చెప్పు అంటున్నాడు సార్. సార్ మా ఓనర్ యాడు అని చెప్పినా సార్ నేను. మాకు యాడి పైన కూడా వ్యాపారం సరిగ్గా జరుగుతుంది సార్. ఎవరు చూసినా కూడా సెల్లులో చూసి కూడా అవమానం చేస్తారు సార్. మాకి దాదాపు మాకు నష్టం వచ్చింది సార్, ₹1,00,000 పైన అయింది సార్ మాకి. ఇప్పుడు మీ ఆధార్ ఇప్పుడు ఇదైంది కదా, ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు? మేము ఖాళీ ఉన్నాం సార్. మేము యాడిపోలేం కూడా అదే చెప్తాం సార్. మాకి చుట్టుపక్కల పనులకు అమ్మడానికి ఉన్నా ఈ ఎవరు అదే అంటారు సార్. మేము మాకి అవమానం చేస్తున్నాం సార్ అందరు సార్. మాకి ఆటలు మొత్తం సార్. మేము ఏడిపోయినా కూడా మాకు వ్యాపారం జరిగేస్తారు. నందలైనా కర్రలు అయినా ఏడిపోయినా కూడా మాకు వ్యాపారం జరుగుతుంది సార్. మాకి సెల్లులో చూసి కూడా మాకి ఇది అవమానం చేస్తున్నారు సార్. మాకి మీరు ఏమైనా చేసేసి అని మేము కోరుకుంటున్నాం సార్. నష్టపోయినాం సార్. మేము ₹1,00,000 నష్టపోయినా సార్. ₹1,00,000 పైన అయింది సార్ మాకి. మేము చిన్నప్పుడు ఇది వ్యాపారం సార్. మాది ఏ వ్యాపారం సార్. మాకి మా తాతలు ముత్తాతలు ఈ వ్యాపారం సార్. గత నెల నేను సమ్మక్క సార్గా ఎప్పుడైనా సార్ నేను పోయింటే మీడియా అతను వచ్చి సార్ మాకు ఎక్స్పెక్ట్ చేయడం సార్ బండికి నేను చెప్పినా సార్ బండికి ఎక్స్పెక్ట్ ఏముండదు సార్ చెప్పినా సార్ నేను. అది కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడు సార్ ఆధార్ కార్డు ఇవ్వమంటారు. ఆధార్ కార్డు నేను తెచ్చుకోవాలి సార్, నేను మర్చిపోయినా సార్ నేను చెప్పినా సార్ నేను. అయితే కూడా సార్ పాన్ కార్డు ఇది అది ఇవ్వమంటున్నా సార్ ఆయన. మీ ఓనర్కి చెప్పు అంటున్నాడు సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.